అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు ఇంట్లోనే స్పైసీ చికెన్ లెగ్ పీస్ తయారు చేసుకుందాం. ఇది ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్కు వెళ్ళనే అవసరమే లేదు. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ఒక అరకిలో తీసుకున్నానండి. చికెన్ లెగ్ పీస్లు ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూను కారము, 1/2 స్పూను ఉప్పు, 1 స్పూను మిరియాల పౌడర్ అండి, 1 స్పూను ధనియాల పౌడర్, 1 స్పూను అల్లం, 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను సోయా సాస్ వేసి, 1 స్పూను గ్రీన్ చిల్లీ సాస్ అండి, 1 స్పూన్, 1 ఎగ్. ఎక్కువ మసాలాలు వేయనవసరం లేదండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటిని అన్నిటిని. ఇందులోనే కార్న్ఫ్లోర్ 3 స్పూన్ అంత మిక్స్ చేయాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఈ ముక్కలకు మంచిగా పట్టించాలి. ముక్కలకు మంచిగా మసాలా అంతా పట్టేలా మంచిగా అన్ని ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. సింపుల్గా వేసుకోవచ్చండి, మనం రెస్టారెంట్కి వెళ్ళనే అవసరం లేదు. చూడండి, మసాలా అంతా దీనికి పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. 1 గంట సేపు పక్కన పెట్టాలి. 1 గంట తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడి చేశాక అందులో ఈ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సన్నని మంట పైనే మంచిగా ఫ్రై చేయాలి. ముక్క మంచిగా ఉడుకుతుంది. ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు కలపద్దండి. కలిపితే దీనికి ఉన్నంత కోటింగ్ వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరికొన్ని ఇలానే వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి సన్నని మంట పైనే మంచిగా ఉడకనిస్తే లోపలంతా ఉడుకుతుందండి. ఇవి ఎక్కువసేపు పడుతుందండి లెగ్ పీస్లు ఉడకడానికి. సన్నని మంట పైనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది లెగ్ పీస్. అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరికొన్ని ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, రెడీ అయినాయి. మరొక కడాయి పెట్టుకొని ఒక వెల్లుల్లిపాయ అండి, చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 1 ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ ముక్కలు చిన్న కట్ చేసుకొని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఈ చిన్న ముక్కలు వెల్లిపాయ వేయడం వల్ల మంచిగా ఉంటుందండి టేస్ట్. ఒక స్పూను షేజ్వాన్ సాసు వేసిన అండి. దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్, 1/2 స్పూను షుగర్ అండి. ఈ షుగర్ వేయడం వల్ల మంచి టేస్ట్ అవుతుందండి. రెస్టారెంట్ స్టైల్ అవుతుంది. ముందుగా 2 స్పూన్ల కార్న్ఫ్లోరు ఒక గిన్నెలో నానబెట్టుకున్నానండి. దాన్ని ఇందులో పోసుకోవాలి. కార్న్ఫ్లోరు ఒక 2 స్పూన్లు సరిపోతుందండి. 2 స్పూన్ల కార్న్ఫ్లోరు ఇందులో వేసి మంచిగా మిక్స్ చేయాలి. మరి కొంచెం వేస్తున్నానండి నేను రెడ్ చిల్లీ సాస్. కొంచెం తక్కువ అనిపించింది, అందుకోసం వేస్తున్నా. వేసి అంతా మిక్స్ చేయాలి. ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసులన్నీ ఇందులో వేసి అన్ని ముక్కలకు పట్టేలా, మసాలా అంతా పట్టేలా మంచిగా మిక్స్ చేయాలి. అప్పుడు ఈ జ్యూసీగా ఉంటాయండి ఈ చికెన్ పీసులు. రెస్టారెంట్ స్టైల్ అవుతుంది.
ఇంట్లోనే ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. చూడండి రెడీ అయిపోయింది చికెన్ లెగ్ పీస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.